చంద్ర గారు, మీరు సాంగ్ చూస్తే అద్భుతంగా ఉంది డాన్స్ లో. అది 2 క్వశ్చన్స్. ఒకటి, ఈ యాటిట్యూడ్ స్టార్ అనే దాన్ని మీరు ప్రెజర్ గా ఫీల్ అవుతున్నారా లేకపోతే ప్లెజర్ గా తీసుకున్నారా? ఒకటి. రెండోది, మీ డాన్సులు అద్భుతంగా చేస్తున్నారు. బుల్లితెర మెగాస్టార్ అని మన ప్రభాకర్ గారిని అంటారు. మీరు కూడా డాన్సులకి నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? ఒకవేళ రామ్ చరణ్, బన్నీ అంటారు బాగా ఇండస్ట్రీలో. సో మీరు మీకు బాగా నచ్చిన స్టార్ ఎవరు? ప్లెజరా యాటిట్యూడ్ స్టార్? ఫస్ట్ క్వశ్చన్. అది వెరీ లక్కీ నేను ఈ విషయంలో. నిజంగా అసలు ఎవరికి అవ్వదు డెబ్యూ ఫిలిం కే యాటిట్యూడ్ స్టార్ రిలీజ్ అవ్వకుండా. సో ఐఎమ్ వెరీ లక్కీ. కాకపోతే నేను ఒక నిర్ణయం కూడా తీసుకున్నా. అదేంటంటే, అఫ్ కోర్స్ ఇది ప్రజల నుంచి వచ్చిందే. హ్యాష్ యాటిట్యూడ్ స్టార్ కొడితే నా బొమ్మలే వస్తాయి, గూగుల్లో కొట్టినా నేనే వస్తా. సో అందుకే ప్రజలు ఇచ్చింది కాబట్టి పెట్టాము. బట్ చాలా మంది ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఫస్ట్ సినిమాకి యాటిట్యూడ్ స్టార్ అవసరమా అని. సో నేను వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడం కోసం నేను తీసుకునే డిసిషన్ ఏంటంటే, ఈ సినిమా చూశాక యునానిమస్ గా నా పర్ఫార్మెన్స్ కానీ నేను కానీ నచ్చలేదని, లేకపోతే నాకు పెట్టుకునే అర్హత లేదని యునానిమస్ గా తెలిసిపోతుంది అది పబ్లిక్ నుంచి. అలా అనిపిస్తే కనుక అందరికి ఐ వోంట్ క్యారీ ద ట్యాగ్ ఫ్రమ్ ఇన్ మై ఫ్యూచర్. సెకండ్ ఫిల్మ్ కి అది అసలు రాదు. వాళ్ళు ఇచ్చిందే వాళ్ళు ఉంచుకోమని మళ్ళా నాకు చెప్తేనే ఉంచుకుంటా సెకండ్ ఫిల్మ్ వచ్చి. సో ఇది ఒక డిసిషన్. రెండో క్వశ్చన్ వచ్చేసి మీది డాన్స్. అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను నేను. ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరో కష్టాలు కానీ నాకు వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్, టాలెంట్ కనిపిస్తుంది. సో ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీ వన్. నా హైట్ సేమ్ హైట్ 6'2" ప్రభాస్ గారు. సో ఆయన అంత టాల్ కట్అవుట్ పెట్టుకొని ఎట్లా మూవీస్ లో ఈ డస్ అనేది ఐ కీన్ గా అబ్జర్వ్. అండ్ దెన్ జిమ్నాస్టిక్స్ అండ్ డాన్స్ మిక్స్ చేసేది అల్లు అర్జున్ గారు. సో ఆయన ఎంత ఎనర్జీగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టి చేస్తారు అనేది ఆయన నుంచి నేర్చుకున్నా. అండ్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకోవడం ట్రై చేసిన అవ్వదు. అది ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ డాన్స్ లో. సో రామ్ చరణ్ గారి దగ్గర నుంచి డిసిప్లిన్, ఆయన బాగా ప్రాక్టీస్ చేస్తారని విన్నా. సో అలా నేను కూడా ఫుల్ గా నా సాంగ్స్ ముందు 4-5 days బాగా ప్రాక్టీస్ చేస్తా. ప్రాక్టీస్ చేస్తేనే చేయగలుగుతా. ఇప్పుడు ఆన్ స్పాట్ మీరు ప్లే చేయమంటే నేను చేయలేను, అస్సలు రాదు. బట్ ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా చేస్తా. సో డాన్స్ ఇదే ఇన్స్పిరేషన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ సార్, నమస్తే అండి. ఈటీవీ అంటే రామోజీ గారి తర్వాత ఇండస్ట్రీలో ఈటీవీ ప్రభాకరే అంటారు. మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు. మీ అబ్బాయిని అంటే హీరోగా పరిచయం చేయడం కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయి, కానీ మీ కెరియర్ కూడా కొంచెం అంటే మీరు యాక్టింగ్ కూడా కొంచెం పక్కన పెట్టి ఆయన కోసం ఫోకస్ చేశారు. ఫ్యూచర్ లో అంటే ఎలా చూద్దాం అనుకుంటున్నారు మీ అబ్బాయిని? నేను మా అబ్బాయిని అంటే పర్సనల్ గా అయితే ఇలాగే చూద్దాం అనుకుంటాను. ఇప్పటి వరకు వాడు నాకు ఎప్పుడు ఎటువంటి బ్యాడ్ నేమ్ తీసుకురాలేదు నా లైఫ్ లో. చాలా బుద్ధిమంతుడు, బాగుంటాడు, చెప్పిన మాట వింటాడు, కష్టపడతాడు. అలా ఉంటే చాలు. అండ్ యాక్టింగ్ పరంగా నా చేతుల్లో లేదు. ప్రజలు ఎలా ఉంచితే అలా ఉంటాడు. నేను వాళ్ళు ఎలా ఉంచితే అలా ఉండి చూడడానికే ఇష్టపడుతున్నాను. అండ్ నాకు నా బిడ్డలో నచ్చింది హార్డ్ వర్క్, టాలెంట్ అండి. నచ్చనివి నాకేమీ లేవు, కొంతమందికి ఉన్నాయి. అవి కూడా మార్చుకోమని ప్రతిరోజు నేను ఇన్సిస్ట్ చేస్తుంటాను. ఎందుకు అది కూడా ట్రై చేద్దాం. వాళ్ళు నచ్చింది మంచి విషయమే కదా. అలా నిలబడి ఇలా కాలుగుతాడు, నచ్చట్లేదు అంటే ఓకే ఆపేద్దాం, ఏమైంది, ట్రై చేద్దాం. ఓకే డాడీ ఐ విల్ ట్రై అంటాడు. సో వింటాడు, అది చాలు నాకు. అలా వింటే చాలు. అండ్ మీరు అన్నట్టుగా టీచర్ అంటారా, మన కెరీర్ నా పక్కన పెట్టాన్నారు కదా, అది నిజం. చాలా వరకు పక్కన పెట్టాను. ఫిజిక్ అంతా పాడైపోయింది, ఒక లుక్ పోయింది. చేస్తున్నాను ఒక 2 సీరియల్స్. కానీ మనం ఎట్లుంటదంటే అండి, బిడ్డ పెళ్ళి అంటే ఒక టెన్షన్ ఉంటుంది. ఆడపిల్లకు పెళ్లి ఎంత టెన్షనో మగ పిల్లాడికి కెరీర్. ఆడి కెరీర్ అనేది నాకు, నా భార్యకి తప్ప ఇంకెవరికి ఆ ఒత్తిడి ఉండదు. అసలు ఎవరికి ఉండదు, వాడికి కూడా ఉండదు. నేను నా కెరీర్ లో చూసుకున్నప్పుడు నాకు ఇంత టెన్షన్ లేదండి. బిడ్డ కెరీర్ అనేసరికి టెన్షన్ ఉంది లైఫ్ కి. అంటే నేనే పరిగెడుతున్నాను, హార్డ్ డిస్క్ తీసుకెళ్తున్నాను, నేనే పెన్ డ్రైవ్ తీసుకెళ్తున్నాను, అక్కడ చూసుకుంటున్నాను, నిద్ర ఉండట్లేదు, ఏజ్ సపోర్ట్ చేయట్లేదు. ఒక ఏజ్ లో నేను ఆ ఏజ్ లో ఎంత పరిగెత్తినా చేయగలిగేవాడిని, 14-15 గంటలు. అందుకే అప్పుడు కొన్ని ట్యాగ్స్ వచ్చాయి, ఈటీవీ ప్రభాకర్, బుల్లితెర మెగాస్టార్, యాహూ ప్రభాకర్ అని. అంటే అంత సక్సెస్ నేను అన్ని గంటలు పనిచేశాను. ఇప్పుడు అన్ని గంటలే చేస్తుంటే బాడీ సపోర్ట్ చేయట్లేదు. అందుకని తినేస్తున్నాను, తింటేనే ఎనర్జీ వస్తుంది.
కానీ మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి ఇంతకుముందు మంచిగా ఎక్సర్సైజ్ చేసుకొని టైం ఇప్పుడు అది కుదరట్లేదండి. ఫుల్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఒక ప్రోడక్ట్ బయటికి రావాలంటే ఇప్పటికీ మేము 100% చేసామా, 70-60% చేసామా అనేది తెలీదు. 90% ట్రై చేసినాం, పరిగెత్తాం, కానీ అన్ని కోఆపరేట్ చేయవు. ఎందుకంటే సినిమా అనేది గ్రూప్ వర్క్. ఒక్కడిని చేయగలిగే పని అనుకోండి ఈజీ, ఇది పెద్ద గ్రూప్ వర్క్ అండి, ఇంక్లూడింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలి, రావాలి అంటే మేము ఒక్కడం కాదు, చేసి సరిపోదు. ఏదో రకంగా వాళ్ళని మెప్పించాలి, రప్పించాలి, వచ్చిన వాళ్ళకి నచ్చాలి, పబ్లిక్ లో టాక్ వెళ్ళాలి. సో ఇలా దీనివల్ల కొంత నా కెరీర్ పక్కన పడింది. బట్ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్. ఎందుకంటే నా బిడ్డ ఫ్యూచర్ కంటే నాకు ఇంకా, నేను ఆల్రెడీ రీచ్డ్ 50. నేను ఇంకా ఇప్పుడు ఏం సాధించాల్సింది ఏం లేదు. వాళ్ళు కొంచెం సెటిల్ అయిపోతే హ్యాపీగా వాళ్ళని చూసుకుంటూ ఉండిపోతారు. గుడ్ సార్.